నా పేరు మొకరోజు పరిపూర్ణాచారి. నేను తెలంగాణ విశ్వకర్మ మనమయ సంఘం యువజన అధ్యక్షుడిని. ఈరోజు మార్వాడీల ఆకృతాల మీద ఈరోజు తెలంగాణ పృథ్వీ అన్న ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో పెద్దలు మేధావులు అందరూ కలిసి కూడా ఒక నిర్ణయానికి వస్తున్నాము. ఎందుకంటే ఇది మార్వాడి గో బ్యాక్ అని కొందరు ప్రాపగండా చేస్తున్నారు. ఇది మార్వాడి గో బ్యాక్ అని ఎవరు అనట్లేదు. మార్వాడి కల్చర్ గో బ్యాక్ అంటున్నాం. మార్వాడి కల్చర్ గో బ్యాక్, మార్వాడి అన్యాయాలు గో బ్యాక్, మార్వాడి చేసే దందా గో బ్యాక్ అంటున్నాం. దోమాల్ దందాని గో బ్యాక్ అంటున్నాం. కానీ ఆయన బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకుంటే మేము ఆల్వేస్ వెల్కమ్. మార్వాడీలకు ఎవరు వ్యతిరేకం లేదు. వ్యతిరేకం అన్నప్పుడు మేము వాళ్ళ మీద ఏం పోయి దాడులు చేయలేదు. వాళ్ళే మన మీద దాడులు చేస్తున్నారు. కానీ మనం ఎక్కడ కూడా దాడులు చేయట్లేదు. రెండోది, మార్వాడీలు బిజినెస్ మాత్రమే చేసుకోవాలి, రా మెటీరియల్ మాత్రమే అమ్ముకోవాలి. ఈ వృత్తి దోపిడీ చేస్తున్నారు. వృత్తి దోపిడీ అంటే ప్రతి ఒక్క వృత్తిలో వాళ్ళే వేలు పెడుతున్నారు. ఆఖరికి ఈ బార్బర్ షాపులు, వడ్రంగం అంటే మొదటికెళ్ళి బంగారము, వడ్రంగం షాపులు అంటే వాళ్ళకు లెక్కే లేదు. ఈరోజు మీరు మీ ఇంట్లో ఏదైనా పని ఉందని మీరు డైరెక్ట్ షాప్కి వెళ్తే, సార్ లోకల్ వాళ్ళు బాగా చేయరు సార్, మేమే బాగా చేస్తామని చెప్పి డైవర్ట్ చేసి వృత్తిని దోపిడీ చేసుకుంటున్నారు. ఆ వృత్తి దోపిడీ చేసినందుకే మేము విశ్వకర్మలందరం కూడా మార్వాడీలకు వృత్తి దోపిడీ చేస్తున్నందుకే వ్యతిరేకం. బ్రహ్మాండంగా బిజినెస్ చేసుకోండి. మేమే వాళ్ళకి బిజినెస్ ఇచ్చేది, మళ్ళీ మేమే ఇస్తున్నాం బిజినెస్. మా బిజినెస్ చేసుకుంటూ మాతోటి బిజినెస్ తీసుకొని మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. ఒక్క వృత్తి అని కాదు, ఈరోజు నేత గీత అన్ని వృత్తులలో వాళ్ళే ఉన్నారు. కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అంటే ఏం చేయాలి ప్రభుత్వం కానీ, ఏం చేయాలి? ప్రభుత్వం మీద మేము ఒక్కటి కూడా అనట్లేదండి. మేము ఫస్ట్ ఏమంటున్నామంటే, ప్రభుత్వం ఏం ఆలోచించాలి, దీనికి ప్రత్యామ్నాయం సున్నితమైన అంశం. మార్వాడీలు వృత్తి దోపిడీ చేయొద్దు, మీరు బిజినెస్ చేసుకోవాలి. ప్రభుత్వం ఒకటే చెప్పాలి, బిజినెస్ చేసుకోమని చెప్పండి, వృత్తి చేసుకోవద్దని మేము అంటున్నాం. ఎందుకంటే కుల వృత్తిలో పుట్టగొట్టినాక మేము ఎట్లా బ్రతుకుతాం? దాది అదే రోహింగ్యాలు వాళ్ళను ఎల్లగొట్టలేదు, వాళ్ళని అయితే మాత్రం ఉంటున్నారు. వాళ్ళు ఉంటే తప్పలేదు. కానీ ఇక్కడ మార్వాడీలు ఉంటే తప్పేంటని కూడా ఇటు బీజేపీ నుండి కానీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు కానీ పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. ఇప్పుడు రోహింగ్యాలు అనేది నాకు నవ్వు వస్తుంది. అది నేను కూడా ఒక పార్టీకి ఫాలోవర్ని. ఆ పార్టీ లైన్ నాకు నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు అంటే, రోహింగ్యాలకు మార్వాడీలకు, మార్వాడీలు రోహింగ్యాలు ముస్లింలా? ఇద్దరు ముస్లింలా? వీళ్ళు హిందువులే కదా. రోహింగ్యాలకు మార్వాడీలకు ముడి పెట్టడం కరెక్ట్ కాదు. రోహింగ్యాలని తరిమి కొట్టాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది, పోలీస్ డిపార్ట్మెంటుది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటుది. నువ్వు పట్టుకోక ఇప్పుడు ప్రజా సంఘాలు, కుల సంఘాలు దేనికి పనిచేస్తాయి? కుల సంఘాలు కులానికి పనిచేస్తాయి, ప్రజా సంఘాలు ప్రజల కోసం పనిచేస్తాయి. అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకొని ఒక రోహింగ్యా అని అంటున్నావు కదా, ఈరోజు వాడు ఒకటే రోహింగ్యా అనుకొని కొడతామని ఏమన్నా చేస్తాం, అప్పుడు ఏమంటారు? చట్టాన్ని నువ్వు చేతిలో ఎందుకు తీసుకుంటారు? నువ్వు చెయ్యి, నీ వెనకాల మేము ప్రభుత్వాలు పనిచేస్తే మీ వెనకాల మేము సపోర్ట్ చేయకపోతే అప్పుడు అడగాలి. కానీ రోహింగ్యాలకు హిందూ ముస్లింల కాదు, ఇది వృత్తి దోపిడీకి జరుగుతున్నది యుద్ధం తప్పేసి ఇది సమస్య. అంతేగాని రోహింగ్యాలకు అనేది కరెక్ట్ కాదు. అది రాజకీయ లబ్ధి కోసం ఎవరైతే మాట్లాడతారో ఈరోజు వాళ్ళకు ఉన్న కోట్ల రూపాయలను చూసి వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఓట్లు ఉన్నాయి, కోట్ల కన్నా ఎక్కువ విలువైన ఓట్లు, తెలంగాణ ప్రజల ఓట్లు ఉన్నాయి. అది గుర్తించట్లేదు రాజకీయ పార్టీ వాళ్ళు. మాట్లాడుతుంటే కావాలని మీ వెనుక వేరే కుట్ర ఉన్నది, కమ్యూనిస్టులు ఉన్నారు, లేకపోతే మిగతా రాజకీయ పార్టీ ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నారు అనేది బండి సంజయ్ కానీ మిగతా బీజేపీ నేతలు కానీ అంటున్నాం. అది కూడా కరెక్ట్ కాదు. మేము కుల సంఘాల నుంచి కులం కోసం పోట్లాడుతున్నాం. మా కమ్యూనిటీ కోసం, మాకు జరుగుతున్న అన్యాయాల కోసమే మేము తిరుగుబాటు చేస్తాం. కానీ ఇప్పుడు అసలు లైన్ చెప్పాలంటే, మాకు ఇప్పుడు నేను బీజేపీ అండి, నేను బీజేపీ ఫాలోవర్ని. వాజ్పేయి అప్పటి నుంచి నేను వాజ్పేయి ఫాలోవర్ని, నేను బీజేపీ అభిమానిని. అంతేగాని అయితే నేను ఏమన్నా కమ్యూనిస్టునా, లేకపోతే ఎవరన్నా నా వెనకాల ఉన్నారా? అది కరెక్ట్ కాదు. ఇది ఎవరు మా వెనకాల లేరు. ఇది స్వచ్ఛందంగా ఈరోజు కూడా మేము స్వచ్ఛందంగానే పనిచేస్తున్నాం. కానీ ఎవరి ప్రోద్బలంతో చేయట్లేదు, ఎవడి రూపాయి అవసరం లేదు. కావాలంటే మేము 10 రూపాయలు ఇంకెవరికైనా మా కిందోళ్ళకి ఇచ్చుకుంటాం. కానీ మేము ఒకటి రూపాయి మేము తినటోళ్ళం కాదు. అది థ్యాంక్ యూ.